హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. మరి హెయిర్ రీగ్రోత్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో, ఇంకా అలాగే ఒక్క వెంట్రుక వచ్చిన దగ్గర 4-5 వెంట్రుకలు రావాలి అనుకుంటున్నారో అటువంటి వారికి, బాల్ హెయిర్ ఉన్న వాళ్ళకి మీకు చక్కటి హెయిర్ ఆయిల్ అయితే ఈ రోజు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదేనండి మన హెర్బల్ హిల్స్ వల్ల కేశో హిల్స్ అల్ట్రా హెయిర్ ఆయిల్ అన్నమాట. ఈ అల్ట్రా హెయిర్ ఆయిల్ ని ఎలా ఉపయోగించుకోవాలి, దేంతో మిక్స్ చేసి ఉపయోగించుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది, ఎవరెవరు వాడొచ్చు, ఎలా వాడాలి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, హెర్బల్ హిల్స్ వల్ల కేశో హిల్స్ అల్ట్రా హెయిర్ ఆయిల్. ఈ అల్ట్రా హెయిర్ ఆయిల్ మనకి ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, ఈజీగా అవైలబుల్ గానైతే ఉందండి. మీరు ఆన్లైన్ లోనైతే ఫ్లిప్కార్ట్ లోని, ఇంకా అలాగే అమెజాన్ లోని కూడాను ఇదైతే అమ్ముతున్నారు. ఈ కేశో హిల్స్ హెయిర్ ఆయిల్ లోని హెర్బల్ ఐటమ్స్ ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండానైతే కాపాడుతుంది, మిగతా వాటిలాగా అయితే కాదు. జిఎంపి సర్టిఫైడ్, ఐఎస్ఓ సర్టిఫైడ్, పారాబిన్ ఫ్రీ, ఇంకా అలాగే ప్లాంట్ బేస్డ్, వేగన్ కూడా. సో దాని వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల రాదు. ఈ హెయిర్ ఆయిల్ ని డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే కోకోనట్ ఆయిల్ లో మిక్స్ చేసి అప్లై చేసుకుంటూ ఉంటారు. కోకోనట్ ఆయిల్ లో మిక్స్ చేసి అప్లై చేసుకున్నప్పటికీ మీరు డైరెక్ట్ గా రాసుకుంటే దాని ఎఫెక్ట్ వేరేగానైతే ఉంటుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. నైట్ టైం మీరు అప్లై చేసేసుకొని చక్కగా నాట్ వేసి పడుకుని పోండి. నెక్స్ట్ డే మార్నింగ్ లూక్ వామ్ వాటర్ తోని హెడ్ బాత్ అయితే చేసేయండి. అంతే, చాలా సింపుల్. ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలి అని అంటే వారానికి ఖచ్చితంగా 2 నుంచి 3 సార్లు అయితే అప్లై చేసుకోవాలి. ఎక్కువ రిజల్ట్ త్వరగా రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 3 సార్లు అయితే అప్లై చేయండి. అలాగే హెడ్ బాత్ కూడా చెయ్యాలి. లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వారానికి 2 సార్లు అయితే అప్లై చేయండి. డైరెక్ట్ గా మన హెయిర్ రూట్స్ కి అప్లై చేసుకోవాలి. హెయిర్ అంతా అప్లై చేయవలసిన అవసరం అయితే లేదు. హెయిర్ రూట్స్ కి అప్లై చేసి అలా వదిలేసేయండి. కొంతమంది ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, లేదంటే 1 అవర్ తర్వాత హెడ్ బాత్ అయితే చేసేస్తారు. అలా కన్నా నైట్ అప్లై చేసుకొని నైట్ అంతా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు హెడ్ బాత్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. మరి ఈ కేశో హిల్స్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ప్రతి ఒక్కరికి కూడా పనిచేస్తుంది. కాకపోతే కొంతమందికి హెర్బల్ థింగ్స్ పడవన్నమాట. అలాంటి వారు అవాయిడ్ చేయండి. మరి ముందుగానే తెలుసుకోవాలి అని అంటే మీరు ఫస్ట్ డే ఒకసారి వాడేసరికి మీకు రిజల్ట్ అనేది తేలిపోతుంది. ఫస్ట్ మీరు అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేస్తారు కదా, హెడ్ బాత్ చేసేటప్పుడు మీ హెయిర్ లాస్ ఎలా ఉంది అనేది గమనించుకోండి. కొంతమందికి ఎప్పటిలాగే కొన్ని వెంట్రుకలు మాత్రమే రాలుతాయి. కొంతమందికి హెవీగా రాలింది అనుకోండి, అది మీకు పడట్లేదు అని అర్థం అనమాట. లేదు, నార్మల్ గా ఉంది, హెయిర్ అస్సలు లాస్ అవ్వలేదు, ఎక్కువ ఏమీ లాస్ అవ్వలేదు, ఏదో 2-3 వెంట్రుకలు మాత్రమే రాలాయి అనుకుంటే మీకు బాగా పని చేస్తుంది అని అర్థం అనమాట. అలాంటిగా అప్లై చేసుకోండి రూట్స్ కి. ఒక్కసారి అప్లై చేసుకోవడం వల్ల దీని వల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో ఈ ఆయిల్ అయితే ఇదిగోండి ఈ రకంగానైతే ఉంటుంది. మంచి ఫ్రీగ్రెన్స్ కూడా ఉంటుంది. సో ఓపెన్ చేసి చూపిస్తాను. దీని ప్యాకేజింగ్ వచ్చేటప్పటికి ఇదిగో ఈ రకంగానైతే ఉంటుంది అనమాట. పైన ఇలా ఇస్తాడు. అండ్ దీని ప్రైస్ కి వచ్చేటప్పటికి చాలా ఎక్కువే. ఆఫ్లైన్ లోనే పర్చేస్ చేశాను, ఇది బయటనే కొన్నాను. ఇది 325 రూపీస్. నేను ఆన్లైన్ లో చూసినప్పటికీ ఇది 399 అలా ఉందన్నమాట. ఆఫ్లైన్ లో నేను తీసుకున్నాను 325 రూపీస్ కి. ఇదిగో ఇక్కడ పక్కన బ్యాచ్ నెంబర్, ఇంకా అలాగే దీని ప్రైస్ కూడా వేశారు. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 3 years వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది. 2025 లో మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. 2008 వరకు దీని లైఫ్ టైం అయితే ఉందన్నమాట. సో ఇదిగో దీనికి ఒక క్యాప్ అయితే ఇచ్చారు పైన. ఇది రకంగాను ఇలా ఓపెన్ చేయగానే మనకి హెయిర్ ఆయిల్ వస్తుంది ఇందులో నుంచి. సో డైరెక్ట్ గా దీనికి హోల్ అయితే ఉంది. ఫ్రీగ్రెన్స్ కి వచ్చేటప్పటికి మనకి ఎలా అంటే, ఇప్పుడు మన కరివేపాకు ఆయిల్ ఎలా ఉంటుంది అలానే
ఫ్రేగ్రెన్స్ అయితే ఉంది. ఇంకా సమ్ మిక్సింగ్ అయితే ఉంటుంది. ఇందులో ఏంటంటే ఉన్నాయి అనేది ఇక్కడ అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. సెసమి ఆయిల్, టిల్ ఆయిల్, అలాగే కోకోనట్ ఆయిల్, దాంతో పాటుగా ఆమ్లా ఫ్రూట్, ఉసిరిక, ఇంకా మెంతులు, నాగరమూత, ఇంకా బృంగరాజు లీవ్స్, దాంతో పాటుగా మెహందీ లీవ్స్, గోరింటాకు లీవ్స్ కూడా ఇందులో మిక్స్ అయి ఉన్నాయి. బ్రహ్మీ లీవ్స్, ఇంకా జస్వంత్ పూలు అంటే హైబిస్కస్ అండి, మన మందార పూలు, ఇంకా దాంతో పాటుగా కమలా పూలు, ఇవన్నీ కూడా మిక్సప్ అయ్యి అయితే ఉన్నాయన్నమాట. దానివల్లనే సేమ్ ఫ్రేగ్రెన్స్ నాకు అర్థమైపోయింది ఇది స్మెల్ చూడగానే. దీనివల్ల ఏంటంటే మనకి హెయిర్ తొందరగా రీగ్రోత్ అయితే అవుతుందన్నమాట వీటి వలన. అంతేకాదు మన హెయిర్ లోని కూలింగ్ అనేది తీసుకొస్తుంది, ఇది రిలాక్స్ అవుతుంది అనమాట. బ్రెయిన్ లో ఉన్న నర్వ్స్ అన్ని కూడా రిలాక్స్ అయితే అవుతాయి. మరి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు వీడియో కింద అయితే అడగండి. తప్పకుండా మీ కామెంట్స్ కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఈ బ్యూటీ టిప్స్ తోని నెక్స్ట్ వీడియోలోనైతే కలుద్దాం. అంటిల్ దెన్ బై.